గుంటూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. మందడం గ్రామం కట్ట రాజేంద్ర ప్రసాద్ నివాసంలో అమరావతి జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శనివారం నాడు జరిగిన సంఘటనపై అమరావతి జేఏసీ సభ్యులు రైతులు మాట్లాడుతూ వైసీపీ అనేది దిశ దశ లేని పార్టీ అన్నారు. ఈ మేరకు జేఏసీ సభ్యులు రైతులు మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతు పరిరక్షణ సమితి అనేటువంటి పేరుతో ఎక్కడైతే కాస్త టౌన్షిప్కి అందుబాటుగా ఉన్నటువంటి ఉండవల్లి పెనమాక గ్రామాల్లో భూములకి ఖరీదులు ఎక్కువగా ఉండి అక్కడ రైతాంగం ఇవ్వటానికి ఇష్టం లేని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రభుత్వం పక్కన వారి దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కూడా సంప్రదింపులు చేస్తూ సిఆర్డీ వాళ్ళు వివరాలు చెబుతూ వాళ్ళకు నచ్చజెప్పుకొని రాజధానిని పూర్తి చేద్దామనేటువంటిది ప్రభుత్వం పక్కన వారితో సంభాషణలు చేస్తూ ఉంటే నిన్నటి రోజు ఇదే రైతులతోటి ఉండవల్లి పెనమాక రైతులతోటి ఎవరైతే భూములు ఇవ్వనటువంటి రైతులు ఉన్నారో వారితో ఇక్కడ 11:30 నుంచి 12 వరకు ఏదైతే ఈ యొక్క అరాచకం చేశారో పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, అభిలాష్ గారు, ఇటువంటి వాళ్ళు అప్పిరెడ్డి గారు, వీళ్ళు వెనకమాల రౌడీ బ్యాచ్ని తీసుకొని వచ్చి 5-6 కారుల్లో ఏమైనా ఎక్కువ మంది ఉన్నారా? ఈ 5-6 కారులో వచ్చిన వాళ్ళే మొత్తాన్ని తన్నేసే పద్ధతుల్లో రౌడీజం చేసేటట్టుగా వచ్చారే, తన్నులు తిని వెనక్కి వెళ్ళారు కదా. అదే టైంలో కలెక్టర్ గారి దగ్గర ఈ రైతులతోటి ఈ రాజధాని ఈ 2 గ్రామాల రైతులతోటి ఇక్కడ భూములు ఇచ్చేదానికి ల్యాండ్ పూలింగ్ ద్వారానా ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారానా ఏది చేస్తే మీకు బాగుంటుంది అనేది కలెక్టర్ గారు నచ్చజెప్పే ప్రయత్నంలో అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు వీళ్ళు? సిగ్గుండాల. ఒక పక్కన ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి పార్లమెంటు లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి అమరావతికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని బిల్లు ప్రవేశపెడితే లోక్సభలో ఉన్నటువంటి 47 పార్టీలలో 46 పార్టీలు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదించితే నువ్వు కాసేపు ఆర్గ్యుమెంట్ చెప్పి సిగ్గు లేకుండా నీకు దమ్ముంటే వ్యతిరేకంగా ఓటేయాలి, నీకు సానుకూలంగా ఉంటే నువ్వు సలహాలు చెబుతూ సూచనలు చేస్తూ ఇక్కడ రాజధాని నిర్మాణంలో మార్పులు చేర్పులు చెబుతూ నువ్వు దానికి సహకరించాలి. లేకుండా వాకౌట్ చేసావంటే నీకు ఏం అర్హత ఉన్నది? ఇవాళ అమరావతిలోకి అడుగుపెట్టే అర్హత నీకు ఉన్నదా? అయినా కూడా నీకు 11 ఇచ్చినటువంటి సీట్లలో నువ్వు అసెంబ్లీలోకి వచ్చి మా రైతాంగానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాకిచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చకుండా రాజధాని నిర్మాణం చేస్తుంటే మాకు కూడా మా తరఫున కూడా సలహాలు సంప్రదింపులు ఇచ్చి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి రాజధాని నిర్మాణం సంపూర్ణంగా జరిగేటట్టుగా నువ్వు రావాల్సినటువంటి పరిస్థితి లేదా? కనుక ఇది కుట్రలో భాగమైనటువంటి పరిస్థితి లేదు. శ్మశానం అన్నావు, ఎడారి అన్నావు, దిక్కు లేకుండా పోయావు. నిన్న అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమతం మేరకు స్థానిక నాయకులైనటువంటి నాని గారు, దేవినేని అవినాష్ గారు, అప్పిరెడ్డి గారు, అంబటి రాంబాబు గారు అమరావతిలో అలజడి సృష్టించడానికి తన యొక్క అనుచరులను వేసుకొని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవటానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవటానికి ప్రయత్నించడాన్ని మేము తీవ్రంగా జేఏసీ తరఫున ఖండిస్తున్నాం. మేమెవరం కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఈ కార్యక్రమాలు చేయటం లేదు. అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంటూ పార్టీలకు అతీతంగా గత 5 సంవత్సరాల క్రితమే మేమందరం కూడా జేఏసీగా ఏర్పడి ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి విషయంలో అభివృద్ధికి కానీ అమరావతి ప్రాంత రైతులకు కానీ అన్యాయం జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా రైతులుగా, రైతు నాయకులుగా, దళితులుగా, ఈ ప్రాంత వాసులుగా రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి కోరుకునే మేమందరం ఏకమై అడ్డుకోవాలని గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగానే నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా మీరు అమరావతికి అభివృద్ధికి అడ్డగోలుగా
వ్యవహరిస్తా ఇక్కడ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలోనే మాత్రమే మా రైతులు నిరసన తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ స్థానికంగా ఉన్న ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకి వ్యక్తిగతంగా ఇక్కడ కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. మీ అభిమానాన్ని ఈ వ్యక్తుల నుంచి కోల్పోవద్దని, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఈ ప్రాంతానికి ద్రోహం చేయొద్దని చెప్పి ఒకసారి మనవి చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు పార్లమెంట్లో మీరు వ్యతిరేకించారు అమరావతి బిల్లుని, ఏకైక రాజధాని అనే బిల్లుని. ఈ బిల్లుని మీరు వ్యతిరేకించి ఇక్కడ ఏ విధంగా ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. మీరు అమరావతికి అనుకూలం అని చెప్పి ముందు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది రైతులను మేము మాట్లాడటానికి వచ్చామంటున్నారు. ఆ రైతులు ఎవ్వరూ నిన్న గ్రామంలో లేరు. ఆ రైతులందరూ కూడా నిన్న గుంటూరు కలెక్టరేట్లో తమ యొక్క సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళటానికి గుంటూరు కలెక్టరేట్లో ఉన్న సందర్భంలో మీరు ఈ గ్రామాల్లో ఏం చేయటానికి వచ్చారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదే మధుమరాయనపాలెం, నా పేరు పులిచిన్న. అమరావతి రాజధాని ప్రాంతం అంటే ఇంటర్నేషనల్ రాజధాని. 2016-17లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజధాని ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటే మేము కూడా ఆమోదిస్తున్నాము, రాజధానికి మేము కూడా కట్టుబడి ఉన్నాం అన్నాడు. కానీ ఆయన ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాలు అమరావతి రైతులు అందరూ కూడా నడి రోడ్డు మీదే ఉన్నాం, నడి రోడ్డు మీద భోజనాలు చేసాం. ఎందుకంటే భూములు ఇచ్చాం, మా భవిష్యత్తు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తే మా శిబిరాలపైనే జగన్మోహన్ రెడ్డి రౌడీలను పంపించి కొట్టించాడు, కేసులు పెట్టించాడు. అన్నీ భరించాం. ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నాం. ఏంటంటే రాజధాని కోసం మరి మేము కష్టపడ్డాం, మా పిల్లల భవిష్యత్తు కావాలని. అయినా జగన్మోహన్ రెడ్డి ఒకటే మనం అడుగుతున్నాం, అయ్యా నీ ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాల్లో ఏమన్నా ఒక ఇటుక పెట్టావా? ఏ ఒక్క అసైన్ రైతుకి కవులు కొట్టావా? ఏ ఒక్క అసైన్ రైతుకి ఫ్లాట్ కొట్టావా? ఏమీ చేయలా. 41 జీవో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాకు అసైన్ రైతులకు గజాలు ఇస్తే వాటిని రద్దు చేసి ఈరోజు మాకు గజాలు రాకుండా చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. అదే పేరు నాని నేను చెబుతున్నాను. పేరు నాని ఒకటే, నువ్వు ఏ కాడికి సోషల్ మీడియాలో మాట్లాడి రైతులు రెచ్చగొట్టి ఏటోడు మాట్లాడాలి. యూట్యూబ్ ఛానల్లో నాకు కొంచెం డబ్బులు వస్తే అది నాకు సోషల్ మీడియా పెరిగిపోతున్నాను ఆలోచన తప్ప ఈ పేరు నానికి అంబటి రాంబాబుకి అవినాష్కి వీళ్ళు ముగ్గురికి ఇదే పని. అదే కానీ నిన్న మేము ఉంటే ఆడు ఒక్కడ కూడా బయటికి వెళ్ళేవాడు కాదు. గుడ్డలు ఎప్పదీసి పేరు నానిని, అంబటి రాంబాబుని, అవినాష్ని మా మందడం సెంటర్లో కట్టేసేవాళ్ళు. మాకు తెలీదు. కానీ వీళ్ళకి చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదనుకో, మీ ముగ్గురికైనా బుద్ధి ఉండాలిగా. ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, లోకేష్ బాబు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. వాళ్ళని ఆపాలి, రైతులను రెచ్చగొట్టాలి. ఒక ఆలోచన తప్ప మీ వైసీపీ ప్రభుత్వానికి రెండోది లేదు. తిరుపతిరావు అండి, తుళ్ళూరు గ్రామం, అమరావతి. నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. పెనుమాకలో రైతులు సంఘీభావంగా అమరావతి రైతులకు న్యాయం చేయడం కోసం మేము వస్తామంటే తెలుగుదేశం రౌడీలు గూండాలు మా మీద దాడి చేశారు అని చెప్పి వెళ్ళి ప్రెస్ మీట్ చెప్పుకున్నటువంటి పేరుని నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, ఆ పక్కన వచ్చిన తొత్తులు కానివ్వండి. తొత్తులను ఎందుకంటున్నారంటే ఇదే వ్యక్తులు 200 మంది రైతులు మీరు చేసిన రాజకీయ హత్యల వల్ల చనిపోతే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కనీసం మీ పక్క నుండి ఒక వ్యక్తి కూడా వచ్చి పలకరించిన పాపాన పోలేదు. పైగా ఇది శ్మశానం ఎడారి అని చెప్పిన ఈ రాజధానిలో మీకేంటి పని? పైగా మీరు ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు మావిగన్ అని. మరి ఇప్పుడు మీరు మావిగన్ కోసం వచ్చారా, అమరావతి కోసం వచ్చారా? అమరావతి రైతులకి సానుభూతి తెలియజేయడం కోసం వారి బాధను పట్టించుకునే హక్కు మాకు లేదా అంటున్నారు. మీరు ప్రభుత్వంలో ఉండి 5 సంవత్సరాలు మరి ఇదే అమరావతి రైతులకు మీరు సంఘీభావం తెలదలుచుకుంటే ఈ పక్క రోడ్డు ఎమ్మటి వెళ్తానే పరదాలు కట్టుకొని పోవాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది జగన్ రెడ్డి? ఖబర్దార్, గుర్తుపెట్టుకో. ఆ రోజున నువ్వు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న రోజునే నువ్వు ఈ ప్రాంతంలో పరదాలు కట్టుకొని పోలీసులు పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళావు. మళ్ళీ ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని నీ తొత్తుల్ని అందులోనూ అదేది ఒక కమిటీ అనేసారు, సిఆర్డిఏ, అది రైతుల కమిటీ అని, పరిరక్షణ కమిటీ. ఆ పరిరక్షణ కమిటీలో వచ్చింది ఎవరు? నిన్న 36 మంది రౌడీ షీటర్లు, 36 మంది రౌడీ షీటర్లు వచ్చారు. నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి, వీళ్ళందరి దగ్గర మా అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి, పోలీసుల దగ్గర వీడియోలు ఉన్నాయి, మేము అందరినీ బయట పెడతామని. ముందు బయట పెట్టేది మీ 36 మంది రౌడీ షీటర్లనే. వాళ్ళు రైతులు సంఘీభావం ఇవ్వడానికి వచ్చే పద్ధతి అదే.
మళ్ళీ తిరిగి అమరావతిలో గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి విధ్వంస రచననే అమరావతి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, ఇది ఎక్కడ ప్రపంచ స్థాయి నగరానికి వెళ్ళిపోతుందన్న దుగ్ధని మీరు ఆపుకోలేక ఏదో విధంగా అలజడి సృష్టించి మళ్ళీ అమరావతికి పెట్టుబడులు రాకుండా చేయడం కోసం చేసిన ప్రయత్నం తప్ప ఇది మీకు రైతుల మీద కానీ అమరావతి ప్రాంతం మీద కానీ ఏ విధమైన సానుభూతి లేదు. మీరు అమరావతి విధ్వంసం కోసమే మీరు పూనుకున్నారు, దానికోసం ఇప్పటికీ కృషి చేస్తూ ఉన్నారు. కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ గుర్తుపెట్టుకో చెప్తా ఉన్నాను, అమరావతి రైతుల గురించి కానీ అమరావతి గురించి కానీ మాట్లాడే హక్కు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంది, హక్కు ఉంది, బాధ్యత ఉంది. ఒక్క మీకు తప్ప, మీ ఒక్క వైసీపీకి తప్ప, ఒక్క నీకు తప్ప. తిరిగి మళ్ళీ అమరావతి రైతులకి సంఘీభావం తెలపడమో వాళ్ళ బాధ అర్థం చేసుకోవడం కోసం అన్న వంకతో ఇక్కడ అలజడులు సృష్టించడానికి వస్తే మాత్రం నిన్న పొరపాటున ఉండవల్లి దగ్గర ఆగిపోయింది. అదే కనుక ఆ కాన్వాయ్ కనీసం ఏ మందరం దాకా తుళ్ళూరు దాకా వచ్చుంటే వచ్చిన వాళ్ళు తిరిగి ఒక్కళ్ళు కూడా వెనక్కి వెళ్ళి ఉండేవాళ్ళు కాదని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వైకాపా వాళ్ళు ఈ అమరావతి ప్రాంతాన్ని ఎడారి శ్మశానం అని చెప్పి ప్రచారం చేసి మరి ఇప్పుడు ఈ ఎడారి శ్మశాన్ని ఏ ముఖం పెట్టుకొని చూస్తానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య మీరు అధికారం ఉన్నప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలు కల్పితాలని మీరు ఒప్పుకుంటున్నారా? ముందు దానికి సమాధానం చెప్పాకే మీరు అమరావతిలో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. అందువల్లే మామూలుగా నిన్న కానీ ఈ జరిగిన నిరసన తెలియజేయడం కోసం మా వాళ్ళందరూ కూడా మీరు అమరావతి రాజధాని కాదు, మావి గాను 3 మొక్కలు 3 రాజధాని ఇవన్నీ చెప్పారు కాబట్టి శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలుగా తీసుకొని వచ్చి ఆ ఉండవల్లి సెంటర్ దగ్గర ఉంటే మీ వాళ్ళందరూ కూడా పొలాలు దోసానికి వస్తే వచ్చే కమిటీ 4-5 కాకుండా మీరు జనాలను అందరిని వేసుకొని విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి ఆ కారు మీద బానెట్ మీద కూర్చొని వాళ్ళందరూ వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడంతో వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళని అడ్డుకున్నప్పుడు దానిలో బాగా దురదృష్టకర సంఘటన, ఒక కానిస్టేబుల్కి కూడా ప్రమాదశాత్తు గాయం అవ్వటం జరిగింది. తర్వాత మేమందరం కూడా పోయి ఆ కానిస్టేబుల్ని పరామర్శించి అతనికి పూర్తి స్థాయి వైద్య సహాయం కూడా అందిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈ 1631 రోజులు మేము అమరావతి ఉద్యమం చేస్తే ఏనాడు కానీ ఈ నాయకులు ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చింది కానీ చర్చలు జరపడానికి సంప్రదింపులు కానీ లేదు. మేము జేఏసీ తరఫున అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దీని మీద స్టాండు అభివృద్ధి చేయడం గురించి మాట్లాడదామని చెప్పి ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఏనాడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చింది కూడా లేదు. దాని మీద అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేము మళ్ళీ రిజిస్టర్ పోస్టులు కూడా చేసి అక్నాలజ్మెంట్ కూడా పెట్టుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ కూడా వీరికి నిజంగా రాజధాని రైతుల మీద చిత్తశుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడో ఆ 1631 రోజుల్లో ఎప్పుడోకప్పుడు వచ్చేవాళ్ళు. మేము అమరావతి పాదయాత్ర చేసినప్పుడు మేము తినే అన్నాల్లో మట్టి కలిపిన చరిత్ర వాళ్ళది. కాబట్టి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రైతుల మధ్య విభేదాలు సృష్టించడం కోసమే ఈ విధంగా వచ్చి కవింపు చర్యలకి పాల్పడే విధంగా వస్తూ ఉన్నారు. కాబట్టి నేను అడ్డుకోవడం జరిగింది. మరొకసారి కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడితే మా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని రానియకుండా అడ్డుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తాము. జై అమరావతి, జై రాజధానికి భూములు ఇచ్చిన మహిళా రైతులమి ఏ రకంగా అయితే ఇవాళ వైసీపీ వాళ్ళు పార్టీ స్టాండ్ ఏందో కూడా ఇవాళ వరకు కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మేము మావిగానకు కట్టుబడి ఉండామా, 3 రాజధానులకు కట్టుబడి ఉండామా, లేకపోతే ఇప్పుడు అమరావతికి కట్టుబడి ఉండామని చెప్పకుండా మరి ఇప్పుడు అమరావతి భూములు అయిన రైతులు అమరావతి రైతులుగా ఎట్ట కేటాయించబడతారన్న అర్థం లేకుండా ఏ రకంగా అయితే ఇక్కడ అమరావతి అభివృద్ధి చెందుతుంది దాన్ని అడ్డుకోవాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, మరి మేము కూడా ఉండాము ఇక్కడ ఆగం చేయడానికి అని చెప్పి నీ హయాంలో ఒక్క పెట్టుబడి కూడా తీసుకొచ్చిన దాఖలాలు అయితే లేవు. మరి అట్టానే అమరావతి నాశనం అయిపోవాలని చెప్పేసి నువ్వు ఇది చేస్తా. మరి ఏ రకంగా అయితే ఇంతకుముందు సిఆర్డిఏ అనే పదం ఉచ్చరించడానికి కూడా ఇది లేకుండా ఏఎంఆర్డిఏ అని పెట్టుకున్న ఆ సిఆర్డిఏ పరిరక్షణ అని పెట్టుకొని మీరు ఏ రకంగా అయితే ఇక్కడ హల్చల్ చేయడానికి మళ్ళీ పక్కకు పోయి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని హత్య చేయడానికి సిద్ధపడ్డారు, మమ్మల్ని ఎవరో కాపాడారు, లేకపోతే మేము ఎలా చనిపోయి ఉండేవాళ్ళం, కాళ్ళు ఇరిగాయి చేతులు ఇరిగాయి అని చెప్పేసి పేరిని నాని గారు ప్రెస్ మీట్ పెడుతుంటే ముందుగా పేరిని నాని గారికి ఒక మాట అయితే చెబుతున్నా, మీరు ఏదైతే మావిగా మా అన్న ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాడు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ మావిగాను కట్టుబడి ముందు అక్షరం మీదేనయ్యా మచిలీపట్నం, అక్కడి నుంచి తీసుకొచ్చి పాపం దేవినేని అవినాష్ గారిని తీసుకొచ్చారు కదా, విజయవాడలో ఎట్ట చేయాలి, లేకపోతే అంబటి రాంబాబు గారు వచ్చారు మరి గుంటూరులో ఎట్ట చేయాలి, మరి ప్రపోజల్ అనేది పాపం మా అన్న వస్తాడు ఖచ్చితంగా మావిగాను పెడతాడు అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది మీకు. ఆ ఆలోచన తగిన విధంగా రూపకల్పన చేసుకొని అప్పుడు సిద్ధంగా ఉండండి. కానీ ఇక్కడ ఉంటే 2% రైతులు మీరు వచ్చి ఇక్కడ వాళ్ళ భూములు చూడటానికి ఆడ ఏం లేదయ్యా, మట్టే ఉంది. మీరన్నట్టు మరి కట్టుబడులకు పనికిరాని మట్టే ఉంది, ఆ మట్టి చూసేది ఏమీ లేదు. అందుకని చెప్పి అట్లా కాకుండా
ఇక్కడ ఏదైనా సరే అరాచకాలు అల్లర్లు సృష్టించాలన్నారు. ఎవరైనా సరే గదిలో పిల్లిని పెట్టి బంధించి దాన్ని కొడితే ఎట్టయితే పులి అయిద్దో అదేవిధంగా 1631 రోజు మాకు చేతగాని ఉద్యమాన్ని నిన్న నిజంగా పెనమాక ఉండవల్లి కిష్టాయపాలెం రైతులు చూపించారు. అంటే ఇక నుంచి మనం కూడా ఆ వేలో వెళ్తేనే మన అమరావతిని మనం కాపాడుకోగలుగుతాము. ఒక ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా ఉంది. అదే ఇంటిమేషన్ ఫాలో అవుతాము. ఏదైనా సరే అమరావతి మీద ఒక్క మరక కనుక మీరు చేయగలిగితే దాన్ని మీకు తగిన బుద్ధి చెప్పడానికి మాత్రం మేమందరం సిద్ధంగానే ఉన్నాం. పెనుమాక రైతుడు నా పేరు వాణి. నిన్న జరిగిన సంఘటనలో ప్రత్యక్షంగా నేను అక్కడ ఉన్నాను. అయితే వాళ్ళు వచ్చింది దేనికంటే రాజధాని డెవలప్మెంట్ జరగకుండా ఆపడానికి ఇక్కడ విధ్వంసాలు మేమందరం పెనుమాక ఉండవాలి అన్ని ఊర్లోళ్ళు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. మా మధ్య విభేదాలు పెంచడానికి మమ్మల్ని కొట్టుకొని చంపుకోవడానికి వాళ్ళు విధ్వంసాలు సృష్టించడానికే వచ్చారు. కానీ ఎవరిని పలకరించడానికి వాళ్ళు రాలేదు. అయితే నిన్న వాళ్ళు రౌడీ మోకలతో ఏదో మమ్మల్ని ఇచ్చేయాలని వచ్చారు. మేము అడ్డుకున్నాం. ఉండవల్లి దగ్గరే వాళ్ళని రాజధాని అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కళ్ళు రాజధానిలో రావడానికి మేము ఒప్పుకుంటాం. కానీ రాజధానిని విధ్వంసం చేయడానికి ఎవరు వచ్చినా సరే మేము ఇలాగే మా ఎదురుదాడితో మేము చూపిస్తాం. 0 నుండి 5 సంవత్సరముల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తూ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొని పోలియో చుక్కలు వేశారు. అనంతరం తుళ్లూరు మాజీ ఎంపీటీసీ జొన్నకూటి ఏడుకొండలు, తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి ఎస్ విజయ్ కుమార్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల పట్టాభిరామయ్య, జమ్ముల అనిల్ కుమార్, ఎం నాగేశ్వరరావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్త అమ్మాజీ, ఏఎన్ఎం ప్రియాంక, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా తుళ్లూరు మండలంలోనే 32 కేంద్రాల్లో అందరూ కూడా దీన్ని వినియోగపరచుకోవాలని కోరుకుంటూ తుళ్లూరులోనే 3 కేంద్రాలు పెట్టడం జరిగింది. కొత్తూరు రామాలయం దగ్గర, అలాగే బస్టాండ్ దగ్గర, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే అందరూ బాగా ఇప్పటికే చాలా వరకు వచ్చారు. ఇంకా అందరూ కూడా క్యాన్వాస్ చేస్తూ ఉన్నాం మైకులు. దీనిలో భాగంగా అందరూ కూడా పల్స్ పోలియో వినియోగించుకొని పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కోరుకుంటూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను. తుళ్ళూరు మండల ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మన తుళ్ళూరు మండలంలో కూడా 32 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 32 కేంద్రాల్లో 4512 మంది 0 to 5 సంవత్సరాల లోపల పిల్లల్ని గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. అదే కాకుండా మనకి అవుట్ రీచ్ ఏరియాలు ఉన్నాయి, హై రిస్క్ ఏరియాస్ని 14 గుర్తించడం జరిగింది. వాటిల్లో 120 మంది పిల్లల్ని గుర్తించడం జరిగింది. వాటికి కూడా మొబైల్ టీముల ద్వారా పల్స్ పోలియో చుక్కలు వేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. తుళ్లూరులో మొహరం పండుగ సందర్భంగా ముస్లిం విశ్వాసులు పేర్ల పంజా వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొహరం పండుగ యొక్క విశిష్టతను గురించి మత గురువులు మాట్లాడారు. قال الله تعالى في شان حبيبه إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا مولانا محمد وعلى آله وصحبه بارك وسلم. మొహరం అనగా కొత్త సంవత్సరం. ఇస్లాంకి మొహరం అంటే కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో పెద్ద మహమ్మద్ గారి మనవడు హుసేన్ రజిల్లాహు తాలా అన్హు కర్బోబలా అక్కడ వెళ్ళిన తర్వాత యజీద్ అనే ఒక రాజు వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, అన్నము ఇవ్వలేదు, ఎటు పోటీ కూడా చేసి ఆయన పెద్ద కార్యం సాధించాలని దీన్ జిందా చేయాలని చెప్పి వస్తే వాళ్ళు ఎంతో బాధలు పెట్టి యజీద్ అనే ఒక రాజు ఎన్నో బాధలు పెట్టి ఆ చివరికి
అతని ప్రాణాలు కూడా అర్పించాడు ఇమాం హుసేన్ రజియల్లాహు తాలాను. ఈ మొహరం అందు గురించి మేము వాళ్ళ గురించి పుణ్యం లభించాలని చెప్పి ఇక్కడ అన్నాలు ప్రజలకి పెట్టి మేము ఇలాగా చేస్తున్నాం ఇన్షాల్లా. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद क़ाल अल्लाहु तआला फ़ी शान हबीबिही इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमू तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफ़ीना नबीना मौलाना मुहम्मदिन व बारिक व सल्लिम। आज यौम आशुरा है। इस यौम आशुरे के दिन हज़रत इमाम हुसैन रज़ी अल्लाह ताला अन्ह की यादगाह में आज के दिन इमाम हुसैन रज़ी अल्लाह ताला अन्ह शहीद होने का दिन है। उस शहीद होने के दिन के हिसाब से हम ईसाल सवाब का एक ज़रिया हम ढूंढ कर तमाम गाँव वालों के लिए एक दावत का इंतज़ाम किया गया है। उनके ईसाल सवाब के वास्ते हम लोग सब मिलकर जो है उनकी याद मनाने के लिए, उनकी याददाश्त को भूले बग़ैर उसको ज़िंदा करने के लिए हम लोग यहाँ जमा होकर तमाम गांव वालों के लिए जो है दावत का इंतज़ाम किए गए। और उसी तरीक़े से इमाम हुसैन रज़ी अल्लाह ताला अन्हु जिस तरह से करबला के मैदान में 3 दिन तक जो है फाक़े रहकर, 3 दिन तक जो है प्यासे रहकर एक यज़ीद के हाथ में बैत करने से भी मैं ईमान के लिए और अल्लाह के लिए मैं क़ुरबान होने के लिए भी तैयार हूँ, मगर एक यज़ीद के हाथ में जो है बैत होने के लिए